सारस्वत विद्वत्सभारंजकान् औपनिषत् प्रतिपाद्य ब्राह्मे स्वरूपान् वैदिक धर्म मार्ग प्रवर्तक सदाचार निष्ठागरिष्ठान् वेदशास्त्र पुराण स्मृति इतिहास आगमादि विशारदान् आंध्र प्रदेशीय पुरोहित ब्राह्मण वेद संस्कृत वेद विद्यापीठ स्थापकान् श्रुतिचोदित कर्मानुष्ठान निरतान् चतुराम्नाय पीठेष्वकुंठित पांडित्य प्रकर्षक वाग्विलास धुरीणान् अंतर्मुखान् श्री धर्म सम्राट यति चक्रचूड़ामणि स्वामी करपात्र महाराज धर्म दीक्षा साम्राज्य धारकान् अनवरत सनातन धर्म मार्ग पारावारीड कर्मिष्ठान् साक्षादन्नपूर्णा गर्भमुक्ता फल श्री करपात्रानुगृहीत महाषोडशाक्षरी श्री विद्या पूर्ण दीक्षा श्री विद्या रूपान् वैदिक सनातन धर्म प्रबोधनेन सर्वानस्मान् प्राकृत जनान् विशेषतः तैलंगाणीय जनान् उद्धरतः श्रीमतः अव्याज शिष्य वात्सल्य अनुरागवतान् श्रीमदनसूयाम्बा समेत शिवानंदनाथ महाषोडशाक्षरी पूर्ण दीक्षा दीक्षितान् शिवंपुरी शास्त्रुल विश्वनाथ शास्त्री गुरुशत जयंत्युत्सव समारंभे सद्गुरु पादुकान् सभक्तिकं सप्रश्रयं साष्टांगं विनम्रपूर्वकं प्रणामान् समर्पयामः। वेदशास्त्र पुराणेषु मर्मज्ञान ज्ञानपारगान् शास्त्रुलान्वय संजातान् विश्वनाथ गुरुं भजे परम पावनమైన విషయం చెప్పు నాదస్వరం మహేశ్వర జగదంబాయి నమః. ఈరోజు ఈ సంవత్సరమంతా మేము జరుపుకుంటున్నటువంటి మా గురుగారు బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 8వ శతజయంతి ఉత్సవం ఈరోజు వారు స్థాపించినటువంటి వేద పాఠశాలలో మొట్టమొదటి విద్యార్థి అయినటువంటి ధారూరు పురుషోత్తమ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ బోయినపల్లి ఈ గణేశ మందిరంలో ఆరంభం కాబోతుంది. ఈ ఆరంభానికి శాస్త్రి గారి శిష్యులైనటువంటి అందరూ వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరంభంలో గురు చరణ పూజ, ఆ తర్వాత శాస్త్రాధ్యయనం చేసినటువంటి మా పురాణం మహేష్ శర్మ గారి యొక్క శాస్త్ర చర్చ, ఆ తర్వాత సభా కార్యక్రమం ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 8 మాసముల నుండి అనవరతంగా వారిని స్మరిస్తూనే ఉన్నాం. అంటే ఈ సంవత్సరం అంతా శతజయంతి వత్సరంగా ప్రారంభం చేసుకుని దిగ్విజయంగా మరి ముందుకు వెళ్తుంది. దీనికి శిష్యులు మనసా వాచా కర్మణ అందరూ ముందుకొచ్చి గురువారి యొక్క స్మరణ చేస్తున్నందుకు నిజంగా వారి పుత్రులుగా జన్మించినటువంటి నేను వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు గురుచరణ పూజా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మా తమ్ముడు పురాణ మహేశ్వర శర్మ గారిని ఆంజనేయ గారిని ఆరంభించాల్సింది కోరుతున్నాను.
ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఇప్పటి జనాలకు తెలియదు. ఇప్పుడంతా కనపడుతున్నటువంటి డాంబికాలు చూసి, కనపడుతున్నటువంటి ఆడంబరాలు చూసి గొప్ప నిర్ణయిస్తున్నారు. కానీ ఏమీ లేని రోజుల్లో గొప్ప అంటే ఏమిటి అంటే ధర్మం ఎవడు ఆచరిస్తే వాడు గొప్ప ఆచరించు అనుకునేవాడు. ఇప్పుడు ధర్మం ఆచరించేవాడు కాదు, ధర్మం పేరు చెప్పుకొని జీవించేవాడు, ధర్మం పేరు చెప్పుకొని నాకు డబ్బు సంపాదించేవాడు వాళ్ళ గొప్పవాడు కూర్చున్నాడు. కానీ ఆ రోజుల్లో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సందర్భం ఏమిటి అంటే 1969వ సంవత్సరంలో ఈ ప్రాంతమంతా కూడా వేదశాస్త్రముల యొక్క పరిచయం తక్కువై ఈ ప్రాంత ప్రజలు చులకనగా చూడబడుతున్న రోజుల్లో మా తండ్రి గారు బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్రి విశ్వనాథ శాస్త్రి గారు ఈ సంకల్పం చేశారు. ఏమిటంటే ఇక్కడ కూడా ఈ వేదశాస్త్రము పైడవిల్లాలి అంటే వేదశాస్త్ర అధ్యయనం జరగాలి అనుకుని సంకల్పం చేస్తే సంకల్పం వారిదైతే ఆ సంకల్పానికి సాధన ఎందరో మహాపురుషులు ఉన్నారు. ఆ రోజుల్లో స్మరించుకునే సందర్భం వచ్చింది కాబట్టి స్మరించుకుంటున్నాను. నాన్నగారు విషయ ప్రస్తావన చేయగానే ఒకరు కాదు, నిజమే శాస్త్రి గారు మీరు ఉన్నమాట వాస్తవం. ఈ ప్రాంతంలో వేదశాస్త్రములు లేవు కాబట్టి వేదశాస్త్రములు తప్పకుండా మరి ఇక్కడ మనం స్థాపించాలి, మీ ప్రయత్నంలో మేము కూడా ఋత్విజలమవుతాము అని వారి సంకల్పంలో ఋత్విజులు అయ్యారు. అందులో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆ రోజుల్లో కమలంపేట శంకరశాస్త్రి గారు, టేక్మాల్ చంద్రమౌళి శాస్త్రి గారు, రాజమౌళి గారు, తర్వాత వీరు కాకుండా ధారూరు దక్షిణామూర్తి శాస్త్రి గారైన ఆ రోజుల్లో గొప్ప పౌరాణికులు, గొప్ప శ్రౌతకర్మలు ఆచరించేటువంటి గొప్ప వ్యక్తి. వారు అన్నగారు పద్మనాభ శర్మ గారిని కూడా ఉండేవారు. అప్పుడు ఎక్కడో దూరం అది, ధారూరు అంటే దగ్గర కాదు, మన గురుగారు ఊరు కూడా దాటి మనం ముందుకు వెళ్ళాలి. ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తి గారు కూడా వారు శాస్త్రి గారు మేము మీ సంకల్పంలో మేము ఒక భాగస్వామి అవుతామని చెప్పి రావడమే కాదు, సంకల్పం అంటే ఇవాళ రేపట్ల మాటల్లో సంకల్పం, ఆ రోజుల్లో మాటల సంకల్పం కాదు చేతల సంకల్పం. వారి ప్రథమ కుమారుడైనటువంటి ధారూరు పురుషోత్తమ శర్మ గారిని ఆ ప్రారంభించబోయే విద్యాపీఠంలో మొదటి విద్యార్థిగా వారిని చేర్చి తాను ముందున్నాను సంకల్పంలో అని చెప్పి చేర్చారు. అంతేకాదు వారు జీవించి ఉన్నంత కాలం, ధారూరు దక్షిణామూర్తి శాస్త్రి గారు జీవించి ఉన్నంత కాలము నాన్నగారి సంకల్పంలో వారు అణువు అయి ఈ పాఠశాల నిర్వహణలో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాల్లో వారు కూడా భాగస్వాములు ఉన్నారు. అయితే ఈరోజు నా ధారూరు పురుషోత్తమ శర్మ ఈరోజు నాన్నగారి శతజయంతి కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏమిటి అంటే ఆయన మొట్టమొదటి పెట్టాలి. వాస్తవానికి మొదటిసారి ఆయన దగ్గర జరగాలి, మొదటి విద్యార్థి కాబట్టి. ఆయన ఏమన్నా అంటే నాన్నగారిది వారిలో శతజయంతి ఉత్సవం జరిగింది, నాన్నగారిది దాని తర్వాతి జన్మతిథి వస్తుంది, ఆ జన్మతిథి రోజు నేను మా దగ్గర పెట్టుకుంటాను వెంకన్న అంటే నేను ఏమన్నా అంటే నువ్వు చెప్పాల్సిన వాడు నువ్వు వినాల్సిన వాళ్ళు మేము కాబట్టి నీ ఇష్టం అంటే ఈరోజు దక్షిణామూర్తి శాస్త్రి గారి జన్మతిథి మరియు నాన్నగారి యొక్క శతజయంతి ఉత్సవము కలిపి వారు ఈరోజు అష్టమ జన్మ శతజయంతి ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. అయితే వారి నాన్నగారి నాన్నగారి జయంతి అదేవిధంగా మా గురువరైనటువంటి శాస్త్రి గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా గురుచరణ పూజ స్మరణ సభ కాకుండా, శాస్త్రచర్చా సభ స్మరణ సభ కాకుండా వారు సువాసిని పూజ, దంపతి పూజలు కూడా ఈ కార్యక్రమంలో వారు నిర్వహిస్తామని చెప్పి సంకల్పం చేశారు. అంటే ఇదంతా ధార్మికమైన ప్రవృత్తి. అందుకే ఆరంభంలో చెప్పాను, ధర్మం అంటే ఆడంబరం కాదు. నన్నయ్య గారు అప్పుడెప్పుడో చెప్పారు, ధర్మ నిరూఢికి అదంభ వృత్తి ఉందని. కానీ అప్పుడు ఆ దంభ వృత్తే వాళ్ళ ధర్మాన్ని మరి గెలిపిస్తుంది కాబట్టి కలియుగ మహిమ అనుకొని కార్యక్రమాన్ని ఆరంభం చేసుకుందాం. సద్గురు చరణారవిందాభ్యాం నమః. పూజా కార్యక్రమాన్ని సభాయే నమః. లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంబరం త్రినయనం పరమం పవిత్రం ఉజ్జుద్దివాకరనిభోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం
అరవింద సమాన సుందరాస్యామరవిందాసన సుందరీ వందే. హలో సభాకల్పతరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్ప మూర్తులు విచ్చేసినటువంటి సభ ఏ విధంగా ఉంది అంటే, సభేనుడి కల్పవృక్షానికి నమస్కరిస్తూ వేదములనడి కొమ్మల చేత వృద్ధి నందబడి శాస్త్రములనడి పుష్పముల చేత జ్ఞానాన్ని గ్రోలుతున్నటువంటి విద్వాంసులనది తుమ్మెదల చేత ప్రకాశిస్తున్నటువంటి సభకు నమస్కరిస్తూ, కొంచెం మాస్టర్ పెద్దయ్యాడు కొద్దిగా సౌండ్. శ్రీదేవి చిరునవ్వుల సిరులు దొంతరు నిత్యం చిందించే భాగ్యలక్ష్మి కొలువైన భవ్యసీమ శ్రీవాణి తన కచ్చటి వీణాతంత్రుల్ని అనునిత్యం కొనగోటు మీటే పవిత్రమైనటువంటి చోటు. ఎంతోమంది వేద పండితులకు ఆలవాలమైన బంగారు భాగ్యనగరంలో నిర్వహిస్తున్న ఒక గొప్ప కార్యక్రమం షట్కర్మ నిరతులు జ్ఞాననిధి ఆచార్య శిరోమణి గురువరేణ్యులు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శత జయంత్యుత్సవాలకు విచ్చేసినటువంటి శిష్య బృందానికి మరియు సాహితీ ప్రియులకు ప్రముఖులకు బంధువులకు అందరికీ కూడా పురుషోత్తమ శర్మ గారి కుటుంబ సభ్యుల పక్షాన హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తూ, దర్శనం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ, మరి విద్వన్మూర్తులు ఈ కార్యక్రమానికి మరి సనాతన సాంప్రదాయాన్ని ఆత్మావై పుత్రనామాసి అన్నట్టుగా మరి మెదక్ ప్రాంతంలో వేదాన్ని వేద శిఖరం వారు మరి సనాతన భారతీయ సంస్కృతి నిస్తేజమై నిర్వీర్యమై అటు బ్రిటిష్ పాశ్చాత్య పాలన తెలంగాణ నవాబుల విహేళనలో వేద అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు వేద ప్రాశస్త్యాన్ని అజరామరతను నిలిపేందుకు జ్యోతిర్మయ చైతన్యం తానే నిటారుగా నిలబడి తన అస్తిత్వాన్ని బహుముఖంగా చాటుతుండడం మన సనాతన ధర్మం యొక్క లక్షణం. అదే దీని అర్వాచీనతకు కారణం కూడా ఆ మహాజ్యోతే మన గురువుగారు బ్రహ్మశ్రీ బ్రహ్మలీన షట్కర్మ నిరతులైన జ్ఞాననిధి ఆచార్య శిరోమణి శృంగేరి శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు సాహిత్య శిరోమణి ఆయుర్వేదాచార్య శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు. మరి వారి శతజయంత్యుత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్వన్మూర్తులందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సుమాంజలు ఆవిష్కరిస్తూ బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు, అలాగే ఆంజనేయ శర్మ గారు వేద విద్వన్మూర్తులు ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తూ ఉన్నారు. చక్కగా మనమందరం కూడా తిలకిద్దాం, దర్శిద్దాం, తరిద్దాం. ఓం మంగళమూర్తయే నమః. ముహూర్తస్సు ముహూర్తోస్తు దేవీం వాచమజనయం తదేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రో సమోర్జందుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రీగుం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
శాంతయే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురాసురైః సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆచమ్య కేశవాయ స్వాహ. తాంబూల గణపతి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. పృథివ్యాః మేరో ఆసనే వినియోగः. అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత. దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగ. ఓం భూ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. శుభాభ్యాం శోభనే మంగళే ముహూర్తే పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలాద్వాయువ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహరసన్నిధౌ బ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే ప్రథమపాదేऽస్మిन् వర్తమానవ్యావహారికచాంద్రమానేన ప్రభవా षष्ठी संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वीजमासे कृष्णपक्षे सप्तम्युपरि अष्टम्याम् इन्दुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ गोत्रोद्भवस्य सर्वेषां सकुटुम्बानां शिष्यजनानां च धर्मग्लान्यधर्माभ्युत्थाननिवृत्तिपूर्वक धर्मसंस्थापनद्वारा प्राणसद्भाव विश्वकल्याणसिद्ध्यर्थम् अस्मद्गुरुवर्याणां श्रीचक्रस्वरूपाणां विश्वनाथशास्त्रिमहोदयानां चरणारविन्दयोः यथाशक्ति लघुषोडशोपचारपूजां करिष्ये. आदौ निर्विघ्नपरिसमाप्त्यर्थं कलशाराधनं गणेशप्रार्थनं करिष्ये. ओम कलशस्य मुखे विष्णुः कंठे रुद्रस्समाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोऽथयजुर्वेदः सामवेदो ह्यथर्वणः अंगे सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः गायत्री चैव सावित्री शान्तिः पुष्टिकरी तथा आयान्तु कलशपूजार्थं दुर्दक्षयकारकाः गंगे चैवने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. आपो वा इदगुं सर्वं विश्वाभूतान्यापः प्राणावापः पशवापो नमापो सम्राडापो विराडापः स्वराडापः छन्दागुष्यापो ज्योतिगुष्यापो यजोगुष्यापः सत्यमापः सर्वा आपो भूर्भुवस्वरापो. कलशोदकेन पूजा द्रव्याणि देवमात्मानं संप्रोक्ष्य ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभि वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभा अविघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा. प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुः कामार्थसिद्धये. प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पंचमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेत् नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो. विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं. जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः परलभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः.
अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः। गजानन भगवान की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा अविघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। स्वस्ति श्री गणेशाय नमः। प्रार्थनां समर्पयामि। अविघ्नमस्तु। गणपति प्रसादं शिरसा गृह्णातु। ओम चरणं पवित्रं विदतं पुराणेन भूतस्तरति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूताति पाप्मानमरातिं तरेम। गुरुचरणारविन्दाभ्यां नमः। जय लक्ष्मी गणपतये नमो वाकमस्तु। जय जय जगदांगतये तुभ्यं श्रीरस्तु। जय लक्ष्मी गणपतये मंगलमूर्ते ते जय मंगलमेवास्तु। गंगाधर नंदन गौरांग विनुतिरस्तु। जय लक्ष्मी गणपतये नमो वाकमस्तु। जय जय जगदांगतये तुभ्यं श्रीरस्तु। जय लक्ष्मी गणपतये वेमुलवाड निवासिन् विघ्नौघ विनाशिन् सोमकलाभूषण लंबोदर घनकेशिन्। जय लक्ष्मी गणपतये नमो वाकमस्तु। जय जय जगदांगतये तुभ्यं श्रीरस्तु। जय लक्ष्मी गणपतये। ओम चरणं पवित्रं विदतं पुराणं येन भूतस्तरति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूतानि पाप्मानमरातिं तरेम। अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः। ध्यायामि ध्यानं समर्पयामि। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वतो वृत्वा अच्युततिष्ठद्दशाङ्गुलम्। श्री गुरुचरणारविन्दाभ्यां नमः। आसनं समर्पयामि। पुरुषेण सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषाणः यदन्नेनातिरोहति। गुरुचरणारविन्दाभ्यां नमः। आसनं समर्पयामि। ओम एतावानस्य महिमा अतोऽज्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि। श्री गुरुचरणारविन्दाभ्यां नमः। पादारविन्दयोः पाद्यं समर्पयामि। ओम त्रिपादोर्ध्वोदयेत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनानशने अभि। गुरुचरणारविन्दाभ्यां नमस्ते। स्वर्घ्यमर्घ्यं समर्पयामि। ओम तस्माद् विराट जायत विराजो अधिपूरुषः स जातो अच्चरिच्यत पश्चात् भूमिमथो पुरः। गुरुचरणारविन्दाभ्यां नमः। मुखे आचमनीयं समर्पयामि। ओम यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वद वसन्तो अस्यासीदाज्यौ ग्रीष्म युध्मः शरद्धविः। गुरुचरणारविन्दाभ्यां नमः। उपचारिक स्नानं समर्पयामि। ओम आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो शिवतमोरसस्तस्य भार्ये देहनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जिन्वधा आपो जलयथा जनः। उपचारिक स्नानानन्तरं पयादि पञ्चामृतेन स्नपयामि। ओम आप्यायस्व समेतुते विश्वतः सोमवृष्णियन् भवावाजस्य संगधे दधिक्राउण्णो अकार्षं जिष्णोरश्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्प्रणआयोगं शितारिषद् दधिक्राउण्णो अकार्षं जिष्णोरश्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्प्रणआयोगं शितारिषद् शुक्रमसि देवो वत्सवितोत्पुनात्वच्छिद्रेण पवित्रेण वसोः सूर्यस्य रश्मिभिः मधुवातारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधीः मधुनक्तमुदोषसि मधुमत्पार्थिवमोरजः मधुज्योरस्तु नः पिता मधुमानो वनस्पतिर्मधुमागुमस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः स्वादुपवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय सुहवेतु नाम्ने स्वादुमित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमाभ्यः
ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః యచ శివతరాయ చ. అవసరమే తర్వాత ఆర్యాయ చ వార్యాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ నమః యచాలాద్యాయ చ నమః షష్ప్యాయ చ ఫేన్యాయ చ నమః సిగత్యాయ చ యాయ చ మయశ్చ మే ప్రియంచ మే ను కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే గంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీలంచ మే లయశ్చ మరుతంచ మే మృతంచ మే యక్ష్మంచ మే నామయశ్చ మే జీవాదు దీర్ఘాయుత్వం చ మే నమిత్రం చ మే భయం చ మే సుగం చ మే శయనం చ మే సూషా చ మే సుదినం చ మే వాజశ్చ ప్రసవశ్చాభిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధాతవ్యశ్చాయనశ్చాంతశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ విరాదేవోర్మనుయజ్ఞనేర్బృహస్పతిరుక్తా మదాని సగుంసృజద్విశ్వే దేవాసూత్తవాచ పృథివీమాతర్మామావిగుంసేర్మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధుమతేన్ దేవేభ్యో వాచముద్యాసగం శుశ్రూషేణ్యామర్యేభ్యస్తం మా దేవావంతు శోభాయై పితరోనుమదో. ఓం శాంతి శాంతి శాంతి. చదువుతారా మీరు? అగ్నేయం యజ్ఞం సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతాయ వై నమో నమః. భవే భవే నాథ భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో నమః. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. మలాపకృష్ణ స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం సహనోసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి శివరామాసీద సుసదామాసీద. హిగుంసీత్ మామాహింసీత్ నిశసాదృతౌరతో వరుణః పశ్యాస్మాయ సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్య త్వాసవిదుఃప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం సరస్వత్యై భైషజ్యేన తేజస్యాన్నాద్యానాభిషించామి దేవస్య త్వాసవిదుఃప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం శ్రియయశసే బలాయాభిషించామి దేవస్య త్వాసవిదుఃప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం.
अभिषिञ्चामि देवस्य त्वा सविदुःप्रसवेश्विनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्याम् चेन्द्रियेण श्रियै यशसे बलायाभिषिञ्चामि बृहस्पतिमिन्द्रं दानाय चोदया वाचं विष्णुगुं सरस्वतीगुं सवितारं च वाजिनम् सोमगुप्राजानमग्निमन्वारभामहे आदित्याभ्यां पूष्णो हस्ताभ्याम् यन्त्रेणाग्ने स्वासाम्राज्येनाभिषिञ्चामि ఈ పళ్ళెం తీసుకోండి పుష్పాలు వేయండి శ్రీమద్గురుపాదుకాభ్యాం నమః ఓం అభివస్త్రా సువసనాన్యరషాభిధేనో సుధుఘాః పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా స్యాసన్ పరిధయః त्रिसप्तसमिधः कृताः देवायज्ञं तन्वानाः अबध्रन् पुरुषं पशुम् ओम तं यज्ञं बर्हिषि प्रोक्षन्न पुरुषं जातमग्रताः तेन देवा अयजन्त साध्या ऋषयश्चये गुरुचरणारविन्दाभ्यां नमः यज्ञोपवीतं समर्पयामि ओम सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधः कृताः देवाय पुष्टाङ्गरीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपक्वये श्रियम् धारयामि आयनेते पराजने दूर्वारोहन्तु पुष्पिणी हृदाश्च पुण्डरीकानि समुद्रस्य गृहायिमे यासिनी वाली यागाया सरस्वती इन्द्राणी बह्वभूतये वर्णानि स्वरस्तये सुमङ्गलीरियं वधूरिमागुं समेत पश्यता सौभाग्यमस्यै दत्त्वायाधास्तं विपरेता नामालि आदि परिमलद्रव्याणि समर्पयामि यो मां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पावते प्रसोवते फलिनीलफलावुता अश्वायुव सजित्वरेर्वीरुदः पारविष्णवः माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो मया हृतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् धनपतये नमः निधनपदान्तिकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिङ्गाय नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः दिव्याय नमः दिव्यलिङ्गाय नमः भवाय नमः भवलिङ्गाय नमः सर्वाय नमः सर्वलिङ्गाय नमः शिवाय नमः शिवलिङ्गाय नमः ज्वलाय नमः ज्वललिङ्गाय नमः आत्माय नमः आत्मलिङ्गाय नमः परमाय नमः परमलिङ्गाय नमः एतत्सर्वस्य सूर्यस्य सर्वलिङ्गस्थापयति पाणिमन्त्रं पवित्रम् सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवाय देवाय नमः सर्वाय देवाय नमः ईशानाय देवाय नमः पशुपतये देवाय नमः रुद्राय देवाय नमः उग्राय देवाय नमः भीमाय देवाय नमः महत् देवाय नमः यथा संभवित पुष्पाणि परिकल्पयामि पुष्पार्चना त्रिदलं त्रिगुणाकारं सद्गुरु श्री त्रिनेत्रं शास्त्र विश्वनाथ शास्त्रिणा गुरुवर्याणाम् अष्टोत्तर शतनामावलिः अन्नपूर्णा गर्भशुक्तिमुक्ताय च नमो नमः अनसूया तपःकल्पतरुजातफलाय च नमः अद्रीजेश पादाब्जरजस्सेवन तत्पराय नमः अधोक्षजाङ्घ्रिकमलभ्रमरायत चित्तभुवे नमः अनेकानेक सुक्षेत्र संदर्शन पवित्रताय नमः
అనేకానేక శాస్త్రార్థ వర్జనోజ్జత పండితాయ వర్ణనోజ్జత పండితాయ నమః. అహం మమేత్య విద్యోత్థ భ్రమవారణ తత్పరాయ నమః. అజానేక మహామాయ జలధే సంప్రతారకాయ నమః. అహంకార విమూఢాజ్ఞ శిష్య సంతారణే రతాయ నమః. అద్వైతామృత పాథోధి పథగాహన లంపటాయ నమః. ఆత్మానాత్మ వివేకాది విజ్ఞాన ఆత్మస్వరూపకాయ నమః. ఆదిమధ్యాంతరహిత పరాంబా పూజనే రతాయ నమః. ఆసంసార జగత్కాల కర్మానుష్ఠాన బోధకాయ నమః. ఆదివ్యాధి సమాయుక్త శిష్యోద్ధరణ పండితాయ నమః. ఆనాకవ్యాప్త సత్కీర్తి మహిమాయుత విగ్రహాయ నమః. ఇదంతరిత్య నిర్దేశ్య పరమాత్మ విచింతకాయ నమః. ఇందీవర దళశ్యామ సుందరే సక్త మానసాయ నమః. ఇందురేఖాక్త మకుటధర చింతన సంరతాయ నమః. సంరతాయ నమః. ఈశాజ్యుపనిషత్ భాష్య పాఠనే లగ్నచిత్తకాయ నమః. ఈతి బాధా వినిర్ముక్త ఫలదాయ నమో నమః. ఈషద్భక్తి సుసంసేవ్య ఫలద విశేష ఫలదాయకాయ నమః. ఈదృగిత్యాగమాబోధ్య సంతత్వానాం ప్రబోధకాయ నమః. ఉమేష పూజాసక్త మానసాయ నమో నమః. ఉద్యమానేక సత్కార్య కరణాయ నమో నమః. ఉజ్జయాదిత్య సంకాశదేవి పూజన తత్పరాయ నమః. ఉమానాథాంగ్రికమల భ్రమరాయ నమో నమః. ఉత్తమాధ్యాపకోపాధి సమలంకృత విగ్రహాయ నమః. ఉత్థితానేక సంప్రశ్న సదుత్తర ప్రదాయకాయ నమః. ఉత్పత్తి స్థితినాశాది రహిత బ్రహ్మచింతకాయ నమః. ఉత్సుకానేక శిష్యాళి పారబోధన తత్పరాయ నమః. ఉపాకృతానేక శాస్త్ర నిపుణాయ నమో నమః. ఉపాసనానేక మార్గబోధకాయ నమః. ఉద్ధృతానేక సజ్జంత్రమంత్ర శిష్య ప్రబోధకాయ నమః. ఋషిప్రోక్త సుధర్మాది బోధనాసక్త మానసాయ నమః. వృతంబర ప్రజ్ఞయా సంశోభితానంద విగ్రహాయ నమః. ఏకదంత మహామంత్ర జపానుష్ఠాన తత్పరాయ నమః. ఐరావణ మదోద్భిన్న రామసేవన తత్పరాయ నమః. ఓమిత్యక్షర సంవాచ్య పరబ్రహ్మానుచింతకాయ నమః. ఓషధీశ కృపా ప్రాప్త సర్వరోగ చికిత్సకాయ నమః. ఔదుంబర మహావృక్ష మూలవాసి ప్రపూజకాయ నమః. ఔలూక్య సుమహాంబోధి పారావార పరాయణాయ నమః. అంభోనిధి సమావాస విష్ణుమూర్తి ప్రపూజకాయ నమః. అంభోనిధి సమప్రజ్ఞ సేముసి సుదురంధరాయ నమః. అహన్యహని వేదాంత చింతనాసక్త మానసాయ నమః. అహర్నిశం వేదశాస్త్రగోష్ఠి సంసక్త మానసాయ నమః. కఠోర నియమాసక్త చిత్త సంశోధనే రతాయ నమః. కచ్చపీ వాదనాలోల శారదా పరిపూజకాయ నమః. కందర్పదర్పదలన శంకరార్చన తత్పరాయ నమః. కరపాత్ర పదాంభోజ చింతనాసక్త మానసాయ నమః. కరపాత్ర ప్రోక్త ధర్మ మార్గానుష్ఠాన తత్పరాయ నమః. కరపాత్ర పాదపద్మ భవారీకృత మానసాయ నమః. కాశీ విశ్వేశ్వర ఆభిన్న కరపాత్ర ప్రపూజకాయ నమః. కాశీస్థ పండిత ప్రఖ్య సన్మానిత పదాంబుజాయ నమః. కరపాత్ర ముఖాంబోజ దర్శనే అతిలాలసాయ నమః. ఖగోళ శాస్త్ర విజ్ఞాన మర్మజ్ఞాయ నమో నమః. గంగాధరాంగ్రి సంసక్త పరాగ పరిసేవితాయ నమః. గణేశ నవరాత్రియ వాక్యార్థ కరుణోత్సుకాయ నమః. గణేశయంత్ర మంత్రాది సముద్ధరణ పండితాయ నమః. గాయత్రీ మంత్ర వ్యాఖ్యాన నానా భాష్యార్థ బోధకాయ నమః. గీతాది భాష్య వ్యాఖ్యాన చతురాయ నమో నమః. గద్య పద్య కవిత్వాది నైక గ్రంథ విధాయకాయ నమః. గంభీర స్వోక్తి చాతుర్య సభారంజన పండితాయ నమః. ఘంటావాద్య సుఘోషోత్థ కంఠధ్వని విభూషితాయ నమః. ధరేంద్రవాహ సంరూఢ సన్మానిత పదాంబుజాయ నమః. జ్ఞానాంబునిధి సంచార మహామీన స్వరూపధృతే నమః. ధ్రువే నమః. జ్ఞానాంబుది సముత్పన్న అద్వైతామృతపాయినే నమః. జ్ఞానాంబునిధి సమ్మగ్న మహాజన కృతాశ్రయాయ నమః. జ్ఞానాంబు బిందు సంసేచ్ఛిష్య సంసారహారకాయ నమః. జ్ఞానైక నిష్ఠా దాంత్యాదినైక లక్షణ లక్షితాయ నమః.
జ్ఞాన ప్రబోధ సత్పీఠ జగద్గురు పదార్చకాయ నమః చక్రపాణి సుసంప్రీతి నామ సాహస్రపాఠకాయ నమః చంచరీక సమాలంబి పుష్పమాల స్వలంకృతాయ నమః చండికానుగ్రహావాప్త బుద్ధివైషద్యా శారదాయ నమః చంద్రికా సమసత్ శీతచిత్తేంద్రియ విరాజితాయ నమః చాతుర్వర్ణ్య సుసంసిద్ధాంత స్థాపనే కృత కౌతుకాయ నమః చామీకర సమప్రఖ్య వసనోల్లాస విగ్రహాయ నమః చిత్తాకర్ష దివ్య దివ్య చిత్రలేఖన పండితాయ నమః ఛాత్ర ప్రబోధనాసక్త మానసాయ నమో నమః జయాఖ్య విశ్వవిఖ్యాత వ్యాస గ్రంథ ప్రబోధకాయ నమః జరామరణ సంయుక్త సంసారార్ణవ తారకాయ నమః జగద్ధితానేక శాస్త్ర కర్మానుష్ఠాన తత్పరాయ నమః జననీ పాద పద్మాక్త పరాగ పరిధారకాయ నమః జిగుత్సు జన సంప్రీతి నిరతాన్న ప్రదాయకాయ నమః జ్ఞాత సిద్ధాంత సంబోధ విజ నిపుణాయ నమః గుండయ్యాభిధ విప్రాఖ్య పుత్ర భూషిత భూతాయతే నమః జటితి స్ఫురితానేక స్మృతివాక్య సమూహతే నమః ఓంకా టంకాది దివ్య సంభార నిర్మితానేక మాత్రకాయ నమః ఠణన్ ఠణ సుఝంఠోత్థ మహాధ్వన విభూషితాయ నమః డమరువాద్య సంతుష్ట శివలింగర ప్రపూజకాయ నమః ఢక్కావాద్య సునిష్పన్న నిస్వన శ్రవణోత్సుకాయ నమః తటాకస్థ జలస్నాన సంధ్యా అనుష్ఠాన తత్పరాయ నమః తత్వమస్యాది వాక్యార్థ బోధనే నిపుణాయ చ నమః తమోభూత భవారణ్య విష్టశిష్య సుతారకాయ నమః తంద్రా విరహితానేక ధర్మకార్య నివర్తకాయ నమః తామిశ్రాది మహాఘోర నరకార్ణవతారకాయ నమః తితిక్షుజన శిష్యాళిత్రాసనైక పరాయణాయ నమః తీర్థరాజ ప్రయాగాది నైక తీర్థ సుసేవకాయ నమః తులాపురుష గోస్వర్ణ నైకదాన ప్రదాయకాయ నమః తైత్తరీయ స్వశాఖోక్త కర్మానుష్ఠాన తత్పరాయ నమః దక్షిణాపథ శృంగేరి శారదా పీఠాధిప పురస్కృతాయ నమః దక్షిణాంనాయ శృంగేరి పీఠవాక్యార్థ కోవిదాయ నమః దుర్గా సప్తశతీ మంత్ర సువ్యాఖ్యానే చ కోవిదరతాయ నమః ద్రాగ్వేదశాస్త్ర వ్యాఖ్యార్థ వాక్యార్థ సమ్యక్ స్ఫురణ పండితాయ నమః ద్వైపాయన కృతానేక పురాణ పఠనే రతాయ నమః నారాయణేతి సన్మంత్ర పఠనాసక్త మానసాయ నమః శివం పురజన గ్రామ సంసేవిత పదాంబుజాయ నమః శివం పేటజన గ్రామ సంసేవిత పదాంబుజాయ నమః త్రిలింగదేశ సంజాత సుమహాపండితాయ నమః మహేశ్వరాది శిష్యాళి త్రాసనైక పరాయణాయ నమః మహేశ్వర కృతాం నామ్నాం అష్టోత్తర శతాన్వితాం మాలాం ధృత్వా మనోభీష్టాన్ ప్రదదాతు చ సద్గురుః సద్గురునాథ భగవానికి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గురువర్యులకు సచ్చిదానంద స్వామి భగవానికి గురుపాదుకలకు జయము జయము. నానావిధ పరిమళ పత్రపుష్పాడి సమర్పయామి. యదతుః కతిధావ్య కల్పయన్న ముఖం కిమస్య గౌ బాహో కావూపాదా ఉచ్యేతే మే దేవోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరోదస్యేద్వైశ్యః అద్భాగం శూద్రో జాయత ధూపదీపానంతరం చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో జాయత. ఓం ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోజ్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్. తాంబూలం. మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత.
आसीदन्तरिक्षं शीर्षोऽद्यौ समवर्तत पद्भ्यां भूमिति शस्त्रोत्रात् तथा लोकागमकल्पयन् पुरुषं महान्तम् आदित्यवर्णं तपस्तु पार्वे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन्यदास्ते मधव्योऽसानीति एकधा ब्रह्मण उपहरति एकधैव यजमान आयुस्तेजो ददाति नो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे तयामास गुंसुजामसि मनोहिंसी जातवेदो गामश्वं पुरुषं जगदो अभिप्रदगणागैः श्रियामा परिपातया ज्ञानरूपं विश्वनाथमीडे शिवं पेटवासं धर्मरूपं शिवं पेटवासं धर्मरूपं वेदप्रोक्तधर्माचारः मानवाळितरुणोपायः सत्यधर्मस्थापनमेव कर्तुमत्रावतीर्णः सन् पादशादिसंस्थाप्यास्मान् धर्ममार्गमुपदिदेश नित्यं गुरुं ज्ञानरूपं विश्वनाथमीडे शिवं पेटवासं धर्मरूपं विष्णुरेव शङ्कररूपः शङ्करोऽपि विष्णुस्वरूपः तयोरैक्यभावनमेव सदा कुरुत मोक्षप्राप्ति विष्णुरेव शङ्कररूपः शङ्करोऽपि विष्णुस्वरूपः तयोरैक्यभावनमेव सदा कुरुत मोक्षप्राप्ति एवं चास्मान् बोधयदीश साक्षात् शङ्कररूपो नूनं गुरुं ज्ञानरूपं विश्वनाथमीडे शिवं पेटवासं धर्मरूपं शिवं पेटवासं धर्मरूपं साररहितदुःसंसारात् तरुमत्र परमात्मानं चिन्तयन्तु सततं सर्वे इत्थमाह गुरुरस्मान् वै सदा हि तन्नो चिन्तयतीशो तमेवत्र परमात्मानं चिन्तयन्तु सततं सर्वे इत्थमाह गुरुरस्मान् वै सदा हि तन्नो चिन्तयतीशो तमेव गुरुमहमन्वहमीडे गुरुं ज्ञानरूपं विश्वनाथमीडे शिवं पेटवासं धर्मरूपं काशीवासकरपात्रं तं सेवयाशु सन्तुष्ट्याम्बा मन्त्रराजमखिलं प्राप्य शिष्यवर्गमुपदिश्यास्मान् काशीवासिकरपात्रं तं सेवयाशु सन्तुष्ट्याम्बा मन्त्रराजमखिलं प्राप्य शिष्यवर्गमुपदिश्यास्मान् तारितवान्तं महेश्वरोऽहं शिष्ये सहितः सदा च सेवे गुरुं ज्ञानरूपं विश्वनाथमीडे शिवं पेटवासं धर्मरूपं शिवं पेटवासं धर्मरूपम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री उमा कात्यायनी भगवती श्रीराजराजेश्वरी श्री अर्कपुरवासिनी शुभकरी चिन्मयी करुणामयी అవగతము కావు తల్లి నీలీలద్భుతము కావునా
వివరింపలేక నిన్ను వేదములె వెనుకాడే కరుణామయీ సూర్యకోటి సమప్రభల్ నీయందు చూచుచున్నా కొలంది ఆర్యా మహాదేవివే నీవనుచు అనుకొందు కరుణామయీ యాదవాన్వయ భూషణల్ ఈ రీతి అమ్మయే వెలసెననుచు మోదముల విభుతులిడగా విని ఉప్పొంగిపోదునే కరుణామయీ మధురాతి మధురమైన నీ ప్రేమ మధువు గ్రోలిన వారలు మధురాధిపతివనుచు నిన్ పొగడగా మానుదురే కరుణామయీ హాయి పొందరు కొందరు నీ పాద సన్నిధిని నిలచి కూడా పాయసాన్నాదరివికి రుచి ఎట్లు తెలియునే కరుణామయీ నమ్మకము విడక నిన్ను కొలిచేటి భాగ్యము అమ్మ నాకిడుము చాలు కోర ఘోరను ఏవి కరుణామయీ వివిధావతారములలో భక్తులకు దర్శనం బిచ్చుచు భువనేశ్వరి భవానీ ముదముతో బ్రోవవే కరుణామయీ దేహధారణ చేసియో మా మధ్య తిరుగుచుందువు మాతరో పావనంబైనట్టిని ప్రియముతో బ్రోవవే కరుణామయీ శ్రీ ఉమా కాత్యాయని భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీ అర్కపురవాసిని శుభకరీ చిన్మయీ కరుణామయీ మురళీ మోహనుడో ముగ్ధేందు శేఖరుడో మురళీ మోహనుడో ముగ్ధేందు శేఖరుడో కోదండ మండలుడో నీరాజనం నీయుమా మురళీ మోహనుడో ముగ్ధేందు శేఖరుడో ఊహకందని త్రోవా సోహమని వెలుగొందు ఊహకందని త్రోవా సోహమని వెలుగొందు నేనాస్త్రియనన్ ఒకడై శృతులందు విశ్వవేతానగుచు విశ్వవేతానగుచు తానేనైతనగు మురళీ మోహనుడు ముగ్ధేందు శేఖరుడు కోదండమండనులో నీరాజనం నీయుమా మురళీ మోహనుడు ముగ్ధేందు శేఖరుడు మొదలు లేదనువారు తుది లేదనువారు మొదలు లేదనువారు తుది లేదనువారు మూల మెరుగని కథన మోసపోయిన వారు తుది మొదలుకునతలు తుది మొదలుకునతలు దూరమై ఉన్నాడు మురళీ మోహనుడు ముగ్ధేందు శేఖరుడు కోదండరుడో నీరాజనీయుమా మురళీ మోహనుడు ముగ్ధేందు శేఖరుడు ఇస్మాయిల్ ఖాన్ పురిలో అస్మరాదుల కొరకు ఇస్మాయిల్ ఖాన్ పురిలో అస్మరాదుల కొరకు విస్మయాలమైన విశ్వనాథుని యునికి విశ్వనాథుని యునికి విస్మరింపగరాదు విస్మరింపగరాదు
ముత్తములు మురళీ మోహనుడు ముగ్ధేందు శేఖరుడు కోదండమండనుడు నీరాజనం మురళీ మోహనుడు ముగ్ధేందు శేఖరుడు పూరగౌరం కరుణావతారం సంసారసారం జగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం సద్గురునాథ భగవానికి జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మా శివో మే అస్తు పుష్పాంజలిం సమర్పయామి అన్యథా శరణం నాస్తి త్వమేవ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర. నమస్కారాన్ సమర్పయామి యస్య పూజా క్రియాదిషు నూనం సంపూర్ణతాయాతి సజ్జో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. యథాశక్త్యాచరిత పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ సద్గురుదేవత సద్గురుదేవః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఇంతకుముందు చదివినటువంటి మురళీమోహనుడు ముగ్ధేందు శేఖరుడు కోదండ మండనుడు అనేటువంటి మంగళహారతి మా పాఠశాల మొట్టమొదటి ఎక్కడ మొదలైందో అక్కడ మంగళహారతి. ఇస్మాయిల్ ఖాన్పేటలో సీతారాములు, తర్వాత రాధాకృష్ణులు, శివలింగం ఈ మూడు ఉన్నటువంటి దేవాలయం. నాన్నగారితో పాటు మిగతా కొద్దిమంది విద్వాంసులు వస్తే మీరు మంగళహారతి రాయాలని చెప్పి కమలంపేట సింగహాస్ గారు కోరితే ఒక్కొక్క దేవుడి మీద ఒక్కొక్క మంగళహారతి అందరు రాస్తే నాన్నగారు అట్లా కాదు ముగ్గురు ఒకటే అని చెప్పి మురళీమోహనుడు ముగ్ధేందు శోభనంద శివుడు కోదండ మండలం అని రాముడు అని చెప్పి ఇది రాయడం. అప్పుడు మేము పిల్లలము, అందుకే మా బావగారు గుర్తు చేస్తున్నాం. గుర్తుందా లేదా అని గుర్తు చేస్తున్నాం మీకు. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. నివాసినే సచ్చిదానందరూపాయ తయే నమః. అనసూయా శివానంద నాథ శ్రీ గురుపాదుకాం శిష్యహృద్భావనావేద్యాం నౌమి శిష్యైకజీవనాం. శ్రీమాన్ నిత్యో భ్రమ విరహితో పూరుషే పురాణః ఋగ్భిశంసా ప్రవణ ఋషి సంవేద్య తత్వాభిరుజ్యన్ ఆద్యామ్నాయో భజతి విధివద్ బ్రహ్మణా ప్రేరితస్త్వాం. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ ఋతంభర ప్రజ్ఞాసముల్లసిత ఋషిమండల సంసిత వృతానుదాతీత స్వభావ ఋగ్వేద ప్రియతమ ఋగ్వేద సేవామవధారయ. ఓం నిషుసీద గణపతే గణేషు త్వామాహుర్విప్రతమం కవీనాం నరుతే త్వత్క్రియతే కించనారయ మహామర్కం మఘవం చిత్రమర్చ. ఓం స్వస్తి. చోదనాలక్షణత్వాత్ ధర్మః సర్వోద్ధరయితి నుతః ప్రాణ్యనుగ్రాహకः సన్ వేదస్సోయం భజతి పరమో యాజుషస్త్వాం విదుర్భిః యజ్ఞాత్మత్వం తవ విశదయన్ యజ్వనాం కర్మదర్శి. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ యజ్వలోక సంగ్రహార్థానుష్ఠీయమాన యజ్ఞాయ షట్కర్మకలాప యజ్ఞప్రియతమా యజుర్వేద స్వరూప యజుర్వేద ప్రియతమా యజుర్వేద సేవామవధారయ. ఓం ఇషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్థదేవో వస్సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణ ధ్వరం విశ్వతః పరిభూరసి సైద్దేవేషు గచ్చతి సోమయాస్తే భయో భువ ఊతయ సంతి దాశుసే
ताभिर्नो निता भव अग्निर्मूर्धा भुवः वन्नः सोमया ते धामानि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तत्तन्मन्त्रात्मकविषसद्दैवतोपाधिनिष्ठान् शस्त्रैः स्तोत्रैः प्रयोगमुखैः त्वद्गुणानाद्यमुख्यैः गायन्नुच्चैर्भजति निगमस्सोज्जसामाभिधस्त्वां वेदानामस्म्यहमिति पुरायुम्भि गीतास्ववादीः हे देवदेवोत्तमदेवता सार्वभौमा सर्वज्ञ सर्वशक्ते समस्तकल्याणगुणमहोदते सच्चिदानन्दस्वरूपा सामवेदप्रियतमा सामवेदसेवामवधारय शन्नो देवीरभिष्टया भवन्तु कृणानो हव्यदातये ओम स्वस्ति आग्नेयादिप्रकृतिमहतानष्टयोगान् बहून्यस्तां धत्तेभ्यधिकमनुसन्धान संहारयुक्तान् येन क्षुद्रक्षपणपडवोऽन्तर्बहिर्यागयोगाः संवेद्यन्ते प्रतिप्रशिष्टोऽयमाथर्वणस्त्वां हे देवदेवोत्तमदेवता सार्वभौमा अथर्वाङ्गिरप्रभृषमहर्षमण्डलसमभ्यर्चिता असिधर्मगदाचक्रशूलाज्जायुधसमेता अनन्यतेजो विभो ब्राह्मपाशुपदाज्यस्त्रराजराजिता अथर्वणवेदप्रियतमा अथर्वणवेदसेवामवधारय ॐ शन्नो देवीरभिष्टयापो भवन्तु पीतये शय्योरभिस्रावन्तु नः ॐ स्वस्ति सर्वस्तोमोदरात्र उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वसयित्यै सर्वमेव तेन सर्वं जयति देव्यानन्दभोगोऽस्तु देव्यानन्दभोगोऽस्तु सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः भवतु लोकाः समस्ताः सुखिनो भवन्तु సద్బ్రహ్మార్పణమస్తు. ఇక మన సంప్రదాయం ప్రకారంగా గురుచరణ పూజ తర్వాత శాస్త్ర చర్చ. ఇవాళ సమయం బాగానే అయింది కానీ అయినా సంప్రదాయం వదలొద్దు కాబట్టి శాస్త్ర చర్చను చేయవలసిందిగా మా పురాణం మహేశ్వర తమ్ముడిని కోరుతున్నాను. జగదంబాయి నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూజ్యయ కింకరీయస్య సా మాయా శంకరాచార్యతే నమః. పరమ పావనమైన అస్మద్ గురువర్యుల శతజయంతి మహోత్సవాల్లో భాగంగా ప్రతి కార్యక్రమంలో వేదాంత శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని మాటలను చెప్పుకుంటూ ఉన్నాం. వేదాంతం అంటే అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి వారు మా గురువర్యులు. అందుకని వారి కార్యక్రమ నిమిత్తముగా ఈ మహాదేవ్ సామాన్యంగా జీవుడు పరమాత్మ అని ఇద్దరున్నారు అని అనేక దర్శనాలు ఉద్ఘోషిస్తూ ఉన్నాయి. తర్క సంగ్రహంలో ఆత్మలక్షణాన్ని చెప్పి ఆత్మ ద్విధ జీవాత్మ పరమాత్మ చేతి అని మొట్టమొదటి పాఠం చెబుతారు. కానీ అద్వైత సిద్ధాంతంలో జీవాత్మ పరమాత్మ కన్నా వేరు కాదు అని సిద్ధాంతీకరించినారు. ఆ విషయాన్ని తెలియపరిచేటువంటి ఒక చిన్న అధికరణము బ్రహ్మసూత్రాల్లో ఉన్నది. ఏకసూత్రాత్మకమైనటువంటిది.
ఆత్మాధికరణం అని దానికి పేరు. నాత్మా శృతేర్నిత్యత్వాచ్చ తాభ్యః అని సూత్రము. అన్నారు. అంటే తాత్పర్యం ఏమిటి అని అంటే, ఇదివరకు గడిచినటువంటి అనేక అధికరణాల్లో ఈ ఆత్మాధికరణము ఆరంభించడానికంటే పూర్వము అధికరణాల్లో ఆకాశము, వాయువు, నీళ్లు మొదలైనటువంటివన్నీ కూడా పరమాత్మ నుండే ఉత్పన్నములైనాయి అని వివరించడం జరిగినది. ఈ అధికరణానికి వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్వపక్షికి సందేహం ఏం కలుగుతున్నది అని అంటే, ఈ జీవుడు అనే పేరుతో పిలువబడేటువంటి శరీర పంజరాధ్యక్ష, ఇంత చక్కగా రాస్తారు చూడండి. శరీరం అనేటువంటి పంజరానికి అధ్యక్షుడైనటువంటి జీవుడు. ఇంకా ఏం విశేషణం వేసినారు జీవునికి అనంటే, కర్మఫల సంబంధి, ఆచరించేటువంటి పాపపుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ ఫలాలను అనుభవించేటువంటి విషయంలో సంబంధం కలిగి ఉన్నటువంటి వాడు ఈ జీవుడు. అటువంటి జీవుడు ఇదివరకు మీరు చెప్పినట్టుగా ఆకాశము మొదలైనటువంటివి పుట్టినట్టుగా జీవుడు అనేటువంటి వాడు పుడుతున్నాడా, లేదా బ్రహ్మవలే పుట్టనటువంటి పదార్థమేనా అని సందేహించినాడు. సందేహం రావాలి అనంటే సందేహానికి కూడా ఒక కారణం ఉండాలి. ఆ సందేహానికి కారణం ఏమిటి అనంటే, శృతి విప్రతిపత్తేహే విషయ. శృతుల యొక్క విరుద్ధమైనటువంటి మాటలే దీనికి సందేహానికి బీజము. సందేహానికి కూడా ఒక బీజం ఉండాలి కాబట్టి శృతి విప్రతిపత్తే బీజ. ఇదేమిటి శృతి విప్రతిపత్తి? శృతి విప్రతిపత్తే బీజం అంటున్నారు. ఇది ఎట్లా అనంటే, కాసుచిత్ శృతిషు అగ్నివిస్ఫులింగ నిదర్శనై జీవాత్మనః పరస్మాత్ బ్రహ్మణః ఉత్పత్తి ఆమ్నాయతే. కాసుచిత్తు అవికృతస్యైవ పరస్య బ్రహ్మణః కార్యప్రవేశేన జీవభావో విజ్ఞాయతే. కొన్ని శృతులు ఏం చెప్తున్నాయి? శృతుల యొక్క విప్రతిపత్తి విరుద్ధమైనటువంటి మాటలు అనంటే, శృతులలోని ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపనిషత్తులు కొన్ని అగ్నేర్ విస్ఫులింగాహ అని, అగ్ని నుండి, కొర్రాయి నుండి ఎట్లయితే మిరుగులు బయటికి వెళుతాయో అట్లా పరమాత్మ నుండి జీవుల యొక్క ఉత్పత్తి జరిగినది అని కొన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి, ఉపనిషత్తు వాక్యాలు. ఇంకా కొన్ని ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అంటే, పరబ్రహ్మనే ఈ జీవునికి సంబంధించినటువంటి యొక్క స్వరూపము అని చెబుతున్నాయి. కాబట్టి విరుద్ధముగా ఈ రెండు ఉపనిషత్ వాక్యములు కనబడుతున్నాయి కాబట్టి సందేహం వచ్చినది. ఆ సందేహాన్ని తీర్చాలి అని పూర్వపక్షి అడుగుతున్నాడు. అచోత్పత్తి రామ్నాయత ఇది తత్ర ప్రాప్తం తావదు ఉత్పద్యతే జీవైతి. పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఏమిటి? జీవుడు అనేటువంటి వాడు ఉత్పత్తి అవుతున్నాడు అనే వాని యొక్క సిద్ధాంతం. ఎందుకు? కుతః అని ప్రశ్న వేసుకొని, ప్రతిజ్ఞానురోధాదేవా ఏకస్మిన్ విదితే సర్వమిదం విదితం ఇతీయం ప్రతిజ్ఞా సర్వస్య వస్తుజాతస్య బ్రహ్మ ప్రభవత్వే సతి నోపరుధ్యేత. గడిచిన అధ్యాయాల్లో కొన్ని సిద్ధాంతాలు చేయడం జరిగినది. అదేమిటి అంటే, ఒక్కటి తెలుసుకోవడం వలన అన్నీ తెలియబడతాయి అని, ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞానము అని ఒక సిద్ధాంతాన్ని చేయడం జరిగినది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం మన అద్వైత సిద్ధాంతంలో. మట్టి తెలుసుకోవడం వలన మట్టితో తయారైనటువంటి కుండ, గురిగి మొదలైనటువంటి వికారాలన్నీ కూడా తెలియబడతాయి. ఎట్లానో స్వర్ణము తెలుసుకోవడం వలన స్వర్ణముతో తయారైనటువంటి వికారాలు, గాజులు, హారాలు, ముక్కు పుడక మొదలైనటువంటివన్నీ కూడా తెలియబడతాయో, అన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ ఒక్కటి తెలుసుకున్నాడు అని అంటే కార్యజాతమంతా కూడా తెలుసుకోబడుతుంది. అన్నిటికీ ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతాను.
అందుకని ఒకటి తెలిస్తే అన్ని తెలియబడతాయి అని అంటే ఆ ఒకటి నుండి అన్ని పుట్టినాయి కావున ఆ ఒకటి నుండి కారణరూపమైనటువంటి పరమాత్మ నుండి జీవుడు పుడితేనే చెప్పినటువంటి వాక్యము సమంజసమవుతుంది. అందుకని జీవునికి పుట్టుక ఉన్నది అని ఈ యుక్తిని ప్రదర్శించి మనకు ఈయం ప్రతిజ్ఞ సర్వస్య వస్తుజాతస్య బ్రహ్మ ప్రభవత్వే సతి నోపరుధ్యేత తత్వాంతరత్వే తు జీవస్య ప్రతిజ్ఞేయం ఉపరుధ్యేత. ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది సిద్ధించాలి అని అంటే అది పరమాత్మ నుండి జీవుని యొక్క ఉత్పత్తి జరిగినది అని చెప్పితేనే ఆ ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది. కానీ జీవుడి నుండి పరమాత్మ పుట్టలేదు అని గనక ఒకవేళ అన్నట్టయితే ఈ ప్రతిజ్ఞ భంగం అవుతుంది. ఈ ప్రతిజ్ఞనేమో శాస్త్రీయమైనటువంటి ప్రతిజ్ఞ అయి ఉన్నది కావున అందుకని మా సిద్ధాంతం అంటే పూర్వపక్షి చెప్పేటువంటి మాట ఏమిటంటే మా సిద్ధాంతంలో జీవుడు అనేటువంటి వాడు పుట్టినాడు ఉత్పన్నుడైనాడు అని. నచ అవికృతః పరమాత్మైవ జీవ ఇతి శక్యతే విజ్ఞాతుం లక్షణభేద. ఒకవేళ పూర్వపక్షి చెప్పినటువంటి మాటను దృష్టిలో ఉంచుకొని సిద్ధాంతి శంకిస్తున్నాడు. ఏమనంటున్నాడు అనంటే ఏ విధమైన వికారము లేనటువంటి వాడే జీవుడు అని చెప్పుకోవచ్చును. వికారము లేనటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో పరమాత్మ యొక్క అవికార స్వరూపమే జీవుడు అని చెప్పుకోవచ్చును కదా, లక్షణాలు అనేటువంటివి తేడా లేవు కదా అని ప్రశ్న వేస్తే పూర్వపక్షి సమాధానం చెప్తాడు అనంటే లక్షణ భేదాత్. జీవునికి పరమాత్మకు ఇద్దరికీ కూడా లక్షణాల్లో తేడాలు కనబడుతూ ఉన్నాయి. ఆ తేడాలు ఏమిటి అనంటే అపహత పాప్మత్వాది ధర్మకోహి పరమాత్మ తద్విపరీతోహి జీవ. అపహత పాపాలనేటువంటివి ఏవీ లేవు అని ఈ లక్షణాలన్నీ కూడా పరమాత్మకున్నాయి. పాపాలతో కూడుకొనున్నాడు జీవుడు అని జీవునికి ఈ లక్షణాలు ఉన్నాయి. ఇవి రెండు కూడా విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కావున అవికృతమైనటువంటి పరమాత్మనే జీవుడు అని మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని మేము అంగీకరించము. అందుకని జీవుడు అనేటువంటి వాడు పుట్టినాడు అనే మాటనే మాది సమంజసము అని అంటున్నాడు. విభాగాచ్చ అవికారత్వ సిద్ధి. యావాన్ హి ఆకాశాది ప్రవిభక్తః స సర్వో వికారః తస్య ఆకాశాదే ఉత్పత్తి సమధిగత జీవాత్మాపి పుణ్యాపుణ్యకర్మ సుఖదుఃఖయుకు ప్రతిశరీరం ప్రవిభక్తః ఇతి తస్యాపి ప్రపంచోత్పత్తి అవసరః ఉత్పత్తి భవితుం అర్హతి అన్నాడు. పూర్వపక్షి ఇంకా తనకు సంబంధించినటువంటి విషయాన్ని సిద్ధాంతీకరిస్తూ ఏం చెప్తున్నారు అనంటే ఆకాశము ఏ విధంగా ఉత్పత్తి అయినది అని తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆత్మన ఆకాశ సంభూత అని స్పష్టంగా ఆత్మ నుండి ఆకాశము పుట్టినది అని వాక్యాలన్నీ కూడా ఉత్పత్తిని ఆకాశానికి ఏ విధంగా చెప్పినాయో జీవునికి కూడా ఉత్పత్తి అనేటువంటిది చెప్పి తీరవలసిందే. జీవాత్మాపి పుణ్యాపుణ్యకర్మ సుఖ దుఃఖయుకు ప్రతి శరీరం ప్రవిభక్తః ఇది తస్యాపి ప్రపంచోత్పత్త్యవసన ఉత్పత్తిర్భవితుమర్హతి. అందుకని ఆకాశాదులు ఏ విధంగా ఉత్పన్నములైనాయో జీవునికి కూడా ఉత్పత్తి అనేటువంటిది చెప్పి తీరవలసినదే. ఈ విషయంలో మేము ఒక శృతినే ఉట్టంకిస్తాము అని పూర్వపక్షి తన పూర్వపక్షము దృఢీకరించడానికి ఒక శృతిని ఉట్టంకిస్తూ యథాగ్నేః క్షుద్రాః విస్ఫులింగాః వ్యుచ్చరంతి ఏవమేవాస్మాదాత్మనః సర్వే ప్రాణాః అనే బృహదారణ్యక ఉపనిషత్తును ఉట్టంకించినాడు. అగ్ని కొర్రాయిని కదిలించగానే అందులో నుండి మిరుగులు ఏ విధంగా ఆవిర్భవిస్తాయో జీవుల యొక్క ఉత్పత్తి ఆ విధంగా జరిగినది స్పష్టంగా మనకు కనబడుతున్నది. కావున జీవుని యొక్క ఉత్పత్తి అనేటువంటిది ఉన్నది అని అంటున్నారు. సృష్టిం శిష్ట్వా సర్వ ఏవ ఆత్మనో వ్యుచ్చరంతి ఇది భోక్తృణాం ఆత్మనాం పృథక్ సృష్టిం శాస్తి. మొట్టమొదట భోగ్యజాతమునకు సంబంధించినటువంటి సృష్టినంతా కూడా వివరించి, భోగ్యజాతము అనంటే జీవుని చేత అనుభవించేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ భోగ్యజాతములు అని అంటారు. భోగ్యజాతముల యొక్క సృష్టినంతా కూడా వివరించిన తర్వాత భోక్త యొక్క సృష్టిని వివరించినది ఆ ఉపనిషత్తు. యథా సుదీప్తాత్ పావకాద్ విస్ఫులింగాః
సహస్రశః ప్రభవంతే సరూపాః తథాక్షరాద్వివిధా సౌమ్యభావాః ప్రజాయంతే తత్ర చైవాపి యంతి అని ముండక ఉపనిషత్తు స్పష్టంగా చెప్తున్నది. దీనికి తాత్పర్యం ఏమిటి అంటే సుదీప్తాత్ పావకాద్ విస్ఫులింగాః సహస్రశః ప్రభవంతే స్వరూపాః. దీపించేటువంటి ప్రకాశించేటువంటి కొర్రాయి నుండి విస్ఫులింగములు మిడుగుర్లు ఏ విధంగా నిప్పులో ఉన్నటువంటి లక్షణముతో కూడుకున్నటువంటివే ఆవిర్భవించినాయో అదేవిధంగా తథా అక్షరాద్వివిధా సౌమ్యభావాః అక్షరరూప పరమాత్మ నుండి ప్రజాయంతే తత్ర చైవాపియంతి అక్కడి నుంచే పుడతాయి అక్కడనే లయమవుతాయి అని పరమాత్మ నుండే జీవుల యొక్క ఉత్పత్తి పరమాత్మ యందే జీవుని యొక్క లయము అని ఉత్పత్తి లయములను గురించి ముండకోపనిషత్తు స్పష్టంగా చెప్పినది. కావున మేము చెప్పిన ప్రకారంగా పూర్వపక్షి ఏమంటున్నాడు, మేము చెప్పిన ప్రకారంగా ఈ జీవునికి సంబంధించినటువంటి ఉత్పత్తి అనేటువంటిది ఉన్నది అని తన యొక్క విషయాన్ని ప్రస్తావించినాడు. స్వరూపత్వ జీవాత్మానో హి పరమాత్మన స్వరూపాః భవంతి చైతన్యయోగాతు. ఈ విధంగా పూర్వపక్షం వస్తే దానికి సిద్ధాంతం చెప్తున్నారు. ఏవం ప్రాప్తే బ్రూమః. ఈ విధంగా పూర్వపక్షం రాగా మేము సమాధానం చెప్తున్నాం. ఏమిటి అని అంటే నాత్మా జీవః ఉత్పద్యత ఇతి. ఆత్మ జీవుడనేటువంటి వాడు ఉత్పత్తి అవ్వడం లేదు, ఉత్పన్నుడు కావడం లేదు. కస్మాత్ అశ్రుతేః. ఎందుకొరకు జీవునికి సంబంధించిన ఉత్పత్తిని అంగీకరించరు సిద్ధాంతి పక్షంలో అనంటే అశ్రుతేః నహి అస్య ఉత్పత్తి ప్రకరణే శ్రవణమస్తి. భూయస్సు ప్రదేశేషు అనేక సందర్భాల్లో సృష్టికి సంబంధించినటువంటి కార్యాన్ని గురించి చెప్పేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఉపనిషత్తుల్లో. ఆ ఉపనిషత్తుల్లో ఎక్కడ కానీ ఉత్పత్తి ప్రకరణంలో జీవునికి సంబంధించినటువంటి ఉత్పత్తిని చెప్పబడం లేదు. కావున మేము జీవునికి ఉత్పత్తి ఉన్నది అనే అంశాన్ని అంగీకరించము. నహి క్వచిద్ అశ్రవణం అన్యత్ర శృతం నవారయతి ఇత్యుక్తం సత్యముక్తం ఉత్పత్తిరేవ త్వస్య న సంభవతి ఇది వదామః. జీవునికి అసలు ఉత్పత్తే లేదు అని మేము చెప్తాము. ఎందుకు అనంటే నిత్యత్వాచ్చతాభ్యః అంటున్నారు. జీవునికి ఉత్పత్తే లేదు అని మేము చెప్తాము. ఎందుకు అనంటే జీవుడు అనేటువంటి వాడు నిత్యుడు కావున. నిత్యత్వాచ్చతాభ్యః అనేక శృతులు జీవుడికి నిత్యత్వాన్ని వివరించినాయి. అంతేకాదు అజత్వ అవికారిత్వం అని అవికృతస్యైవ బ్రహ్మణో జీవాత్మన అవస్థానం బ్రహ్మాత్మన చేతి నచైవం రూపస్య ఉత్పత్తి ఉపపద్యతే తాః కా శ్రుతయః. జీవుడనేటువంటి వాడు నిత్యుడు పరమాత్మ వలె అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి శృతులేవి అని ప్రశ్నించుకొని దానికి సమాధానంగా ఆ శృతులనన్నిటిని కూడా ఉట్టంకిస్తూ ఉన్నారు శంకరాచార్యుల వారు. నజీవో మ్రియతే ఛాందోగ్య ఉపనిషత్తు. సవా ఏష మహానజ ఆత్మాజరో అమరో అమృతో అభయో బ్రహ్మ బృహదారణ్యక ఉపనిషత్తు. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ కఠోపనిషత్తు. అజో నిత్య శాశ్వతోయం పురాణ కఠోపనిషత్తు. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు తైత్రీయ ఉపనిషత్తు. అనేన జీవేనాత్మనానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఛాందోగ్య ఉపనిషత్తు. సవా ఏష ఇహ ప్రవిష్ట ఆనఖాగ్రేభ్య బృహదారణ్యక ఉపనిషత్తు. తత్వమసి ఛాందోగ్య ఉపనిషత్తు. అహం బ్రహ్మాస్మి బృహదారణ్యక ఉపనిషత్తు. అయమాత్మా బ్రహ్మ సర్వం అసర్వానుభూ బృహదారణ్యక ఉపనిషత్తు. ఈ విధంగా అనేక ఉపనిషత్తుల యొక్క వాక్యాలను ఉట్టంకించి ఇత్యేవమాద్యాః నిత్యత్వవాదిన్యః సత్యో జీవస్య ఉత్పత్తిం ప్రతిబధ్నంతి అన్నారు. నిత్యత్వాన్ని తెలియపరిచేటువంటి వాక్యాలన్నీ కూడా దాన్ని జీవునికి ఉత్పత్తిని గురించి ప్రతిబంధిస్తున్నాయి. అంటే జీవునికి ఉత్పత్తి లేదు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాయి. ఒక్క వాక్యమును ఏదో నీవు తీసుకొని జీవునికి ఉత్పత్తి ఉన్నది అని చెప్పిన దానికి అనేక వాక్యముల యొక్క సహాయం తీసుకున్నటువంటి జీవుని యొక్క ఉత్పత్తి లేదు అనేటువంటి మా సిద్ధాంతమే సరైనది అని ఈ ఆత్మాధికరణంలో సిద్ధాంతీకరణ చేయడం జరిగినది.
ఇది శంకరుల యొక్క సిద్ధాంతము అని మాత్రమే అనుకోకూడదు, వ్యాసుని యొక్క సిద్ధాంతము అని మాత్రమే అనుకోకూడదు. ఇది సనాతన వేదిక ధర్మం యొక్క సిద్ధాంతము. జీవుడు పరమాత్మ కన్నా వేరు కాదు, పరమాత్మ యొక్క వికారమే జీవుడు అని చెప్పుకోవాలి తప్ప జీవుడు ప్రత్యేకంగా ఇంకొకడు లేడు అనేటువంటిది ఈ అధికరణంలో సిద్ధాంతీకరించబడ్డది. ఓం స్వస్తి. మన సంప్రదాయం ప్రకారంగా శాస్త్ర చర్చ అయిపోయింది. ఇక సభా కార్యక్రమం ఆరంభం చేసుకుందాం. మధ్యలో ఒక 2 నిమిషాలు ఏర్పాటు వృధా చేయొచ్చు. అని అందుకే ప్రస్థానత్రయం అని ఒకటే ఏకవచనంతోనే వచ్చింది తప్ప మళ్ళీ అందులో ఎప్పుడు అన్నీ వచ్చినాయి. గీతా భాష్యము, ఉపనిషత్ భాష్యము, సూత్ర భాష్యం కలిపితే ప్రస్థానత్రయం అయిపోయింది. చంద్రశేఖర రండి. ఇవాళ అన్నయ్య నమస్కారాలు. ఇవాళ ఇలా ముందు రండి. ఇంకొక విశేషం ఏంటంటే మనం కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ఈరోజు వారి మనము విద్యాపీఠం మొదలుగాక ముందు ఉన్నటువంటి శిష్యులు మా రామారావు మామగారు, మా మాణిక్యం బావ గారు, వారితో పాటు వారు మన సత్యనారాయణ శర్మ గారు అంటే ముందు రావాలి మీరు. వారు ముందాలు సంస్థ కళాశాలలో విద్యార్థులు చదువుకున్నారు, అంటే పాత విద్యార్థులంతా కూడా మళ్ళీ వస్తున్నారు. కాబట్టి సభ కొంచెం పురుషోత్తం గట్టిగానే కార్యక్రమం అయినట్టు ఉంది. కాబట్టి కూర్చోండి.